వెల్కమ్ టు సిలబస్ పార్ట్ జాబ్ కొట్టు. ఇవాళ మనతో స్టూడియోలో ఉన్నారు డాక్టర్ శ్రీహరి కాకర్ల గారు, సీనియర్ జియోగ్రఫీ ఫ్యాకల్టీ, ఢిల్లీ అండ్ హైదరాబాద్. సార్తో మాట్లాడి మనం జియోగ్రఫీ మీద ఒక క్లారిటీ తీసుకుందాం. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా మనం తీసుకోవడానికి ట్రై చేద్దాం. హలో సార్. హలో అండి. సో సార్, ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్ సర్వీసెస్. సో సార్, ఫస్ట్ ఈ ఎగ్జామ్స్ ఒక ఇంపార్టెన్స్ ఏంటో చెప్తారా? థ్యాంక్ యూ శ్రీనిధి గారు, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఇన్ ది స్టూడియో. అండ్ ప్రస్తుతం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సీజన్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 3 or 4 months నుండి తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్స్ కంటిన్యూస్గా ప్రస్తుతం అయితే గ్రూప్ 1 నోటిఫికేషన్స్ చాలా హార్డ్గా రన్ అవుతుంది. అండ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అదేవిధంగా ప్రస్తుతం రన్ అవుతున్న తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్, త్వరలో రాబోతున్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్ దృష్టిలో ఉంచుకొని స్టూడెంట్స్ వివిధ రకాలైన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి కాంప్రహెన్సివ్గా ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ డిఫరెంట్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చి ఉంటారు. సో సమ్ ఆఫ్ ది స్టూడెంట్స్ మైట్ హ్యావ్ స్టడీడ్ బీటెక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉంటారు. కొంతమంది ఎంఎస్సి సైన్స్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి ఉంటారు. కొంతమంది ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ ఉంటారు. సో రకరకాల ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ సిలబస్ అన్నది దాదాపుగా ఒక యూనిఫామ్ ప్రిపరేషన్, యూనిఫామ్ సిలబస్ని కల్పించడం జరిగింది. సో ఏ ఒక్క ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు ఫేవర్ అయ్యేటట్టుగా సిలబస్ ఉండదు. అందుకనే వీ జనరలీ కాల్ ఇట్ యాజ్ జనరల్ స్టడీస్. సో సిలబస్ అనేది చాలా జనరల్గా ఉంటుంది. మనం ఏ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా సరే ఇది కామన్ సిలబస్ కాబట్టి కాంప్రహెన్సివ్గా ఈ సిలబస్ని ప్రిపేర్ అవ్వడం వలన ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆటోమేటిక్గా ఇంకో ఎగ్జామ్ రాయడానికి కూడా ఉపయోగపడుతుంది. చాలామంది అభ్యర్థులు ప్రైవేట్ సెక్టార్కి వెళ్ళి, లేదంటే ఐటీ సర్వీసెస్, బయట ప్రైవేట్ జాబ్స్కి వెళ్ళేదానికంటే కూడా మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ గవర్నమెంట్ జాబ్స్ వైపుగా రావడానికి గల కారణం కూడా అదే. ఒక కోచింగ్ ద్వారా ఒక రకమైన సిలబస్ని ప్రిపేర్ అవ్వడం ద్వారా మెనీ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్కి అపీర్ అవ్వచ్చు. అండ్ వన్స్ గవర్నమెంట్ సర్వీస్లోకి ఎంటర్ అయిన తర్వాత బికాస్ ఆఫ్ ది ఇన్సెంటివ్స్ వీఆర్ హ్యావింగ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ సైడ్, వన్స్ గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత లైఫ్ సెటిల్ అయిపోతుందన్న నమ్మకం ఎప్పటి నుంచో ఉంది. దట్ ఈస్ ట్రూ ఆల్సో. సో దట్స్ వై చాలామంది అభ్యర్థులు ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ వైపుగా రావడం జరుగుతుంది. అందుకని ఈ కాంపిటీషన్లో మరి ఇంతమంది విద్యార్థులు, ఇంతమంది ఒకటే అంటే పోస్టులు తక్కువగా ఉంటాయి సాధారణంగా. ఇలాంటి పోస్టులకు కంపీట్ అవుతున్నప్పుడు ఎలా ఈ కాంపిటీషన్ని తట్టుకోగలగాలి? దట్టు హ్యుమానిటీస్, ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్స్ లేని వాళ్ళకి కంప్లీట్గా కొత్తదనంగా అనిపిస్తూ ఉంటుంది సిలబస్. సో అలాంటి వాళ్ళు కాంపిటీషన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలాంటి స్ట్రాటజీస్ని ఎంచుకోవాలి, ఎలాంటి స్మార్ట్ విధానాలని అవలంబించాలి అన్న విషయం స్టూడెంట్ ప్రీవియస్ పేపర్స్ చూడడం ద్వారా కానీ, లేదంటే సీనియర్ ఫ్యాకల్టీస్ ఇచ్చే సలహాలు అండ్ రోజు న్యూస్ పేపర్, కరెంట్ అఫైర్స్ లాంటివి చదవడం వలన ఎక్కువగా అర్థం చేసుకొని సింపుల్ వేలో, మరి ఏదో భయంకరంగా చదివేసి చాలా ఆందోళన పడుతూ టెన్షన్ పడుతూ చదవాల్సిన అవసరం ఉండకుండా సింపుల్గా దీన్ని హ్యాండిల్ చేసుకొని 1 year or 1.5 year ఎఫర్ట్తో ఒక పక్కాగా గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అయిపోవచ్చు అనే ఉద్దేశంతో చాలామంది అభ్యర్థులు వస్తూ ఉంటారు. సో సార్, కమింగ్ టు యువర్ సబ్జెక్ట్, ఎగ్జామ్స్లో ఈ జియోగ్రఫీ రోల్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి ఒకసారి చెప్పండి. జియోగ్రఫీ మనకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా తీసుకోండి, స్టార్టింగ్ ఫ్రమ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సివిల్ సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ లాంటి ఎగ్జామ్స్ నుండి కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ అండ్ గ్రూప్ 4 లెవెల్ ఎగ్జామినేషన్స్ వరకు డిఫరెంట్ ఎగ్జామినేషన్స్లో జియోగ్రఫీ అన్నది సిలబస్గా ఉంటుందండి. ఎందుకంటే ఏ పర్సన్ హూ ఈస్ గోయింగ్ టు వర్క్ అట్ ది హయ్యర్ కెపాసిటీ ఆర్ హూ ఈజ్ వర్కింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ గవర్నమెంట్, ప్రభుత్వం కోసం, ప్రభుత్వంలో పెద్ద పోస్టులలో వర్క్ చేసే ఒక అభ్యర్థికి, ఒక బ్యూరోక్రాట్కి ఆ ప్రాంతంలోని భౌగోళిక అంశాలపైన, భౌగోళిక నేపథ్యం పైన అవగాహన కలిగి ఉండాల్సి ఉంటుంది. సో దీనిలో భాగంగానే ప్రతి ఒక్క ఎగ్జామినేషన్లో కూడా మనకు జియోగ్రఫీ అన్నది సిలబస్లో ఉంటుంది. సో ఈ ఇండియన్ జియోగ్రఫీ, వరల్డ్ జియోగ్రఫీ అన్నది కామన్గా ఉంటుందండి. వరల్డ్ జియోగ్రఫీ అంటే ప్రపంచ భూగోళ శాస్త్రం అంటాం. ఇండియన్ జియోగ్రఫీ భారతదేశ భూగోళ శాస్త్రం. అదేవిధంగా మనకు ఈ తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రం గురించి చదువుతారు. అదేవిధంగా తెలంగాణ అభ్యర్థులు తెలంగాణ భూగోళ శాస్త్రం గురించి చదువుతారు. ఇక్కడ సిలబస్ చాలా వాస్ట్గా ఉంటుందండి. బేసికల్లీ ప్రపంచ భూగోళ శాస్త్రం అంటే మనకు తెలుసు, మదర్ ఎర్త్ జన్మించి దాదాపుగా 4,600 మిలియన్ సంవత్సరాలు అయింది.
మనకి ఇచ్చిన ఈ 2 నెలలు 3 నెలల కాలంలో లేదంటే నోటిఫికేషన్ సీజన్లో 4600 మిలియన్ సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ భూమి గురించి కేవలం 3 నెలల్లో మనం ఎలా నేర్చుకుంటాం చెప్పండి. సో సాధారణంగా ప్రాక్టికల్గా అది డిఫికల్ట్. మరైతే మనం ఎలా నేర్చుకోవడానికి సిద్ధమయ్యాం, ఎలా మనం 3 మంత్స్లో 2 మంత్స్లో జాగ్రఫీని హ్యాండిల్ చేస్తామంటే సింపుల్ టెక్నిక్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అండ్ మన దగ్గర ఉన్న సిలబసే దీనికి ఒక పెనేషియా, ఒక దివ్య ఔషధం అని చెప్పచ్చు. సో సిలబస్ని చూడడం ద్వారా, సిలబస్లో అంశాలను అర్థం చేసుకోవడం ద్వారా మనం ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడగబోతున్నారు, ఎలాంటి క్వశ్చన్స్ గతంలో వచ్చాయి, భవిష్యత్తులో ఎలాంటి క్వశ్చన్స్ రాబోతున్నాయి అన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకొని మనం గెస్ చేయొచ్చు. చాలా క్వశ్చన్స్ గతంలో నేను చాలా సందర్భాల్లో యూపీఎస్సీ ఎగ్జామినేషన్కి సంబంధించి మెయిన్స్ ఎగ్జామినేషన్స్లో పలు సందర్భాల్లో చాలా క్వశ్చన్స్ని ప్రిడిక్ట్ చేశాను. టు మై సర్ప్రైజ్, నాకే ఆశ్చర్యం కలిగించేంత ఖచ్చితత్వంతో చాలా సందర్భాల్లో ఈ క్వశ్చన్స్ రావడం జరిగింది. సో అన్నింటికి మరి ఇంత పెద్ద హ్యూజ్ సిలబస్ జాగ్రఫీ అండ్ ఇండియన్ జాగ్రఫీకి వస్తే రఫ్లీ 12-13 యూనిట్స్ చదవాల్సి ఉంటుంది. ఏదైతే మనం ప్రపంచ భూగోళ శాస్త్రంలో చదివామో అదంతా భారతదేశానికి, ఆ తర్వాత మనం ఉంటున్న రాష్ట్రానికి, ప్రాంతీయ భూగోళ శాస్త్రానికి ఆపాదించాల్సి ఉంటుంది. సో ఇంత పెద్ద సిలబస్ని 3 నెలల సందర్భంలో 3 నెలల కాలంలో ఎలా మనం ముగించవచ్చు అంటే నేను సింపుల్గా ఇచ్చే సలహా ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని దయచేసి ఒకసారి చూడండి. మనకు వెబ్సైట్స్లో ఆ ఎగ్జామ్కి సంబంధించిన ఆ ఏజెన్సీ యొక్క వెబ్సైట్లో ఈ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. వాటిని డౌన్లోడ్ చేసుకోండి, వాటిని ప్రింట్అవుట్ తీసుకొని ఒక 5-6 సంవత్సరాల క్రితం నుండి అడుగుతున్న శైలిని, ఈ సరళి ఎలా ఉంది, ద ట్రెండ్ ఆఫ్ ఆస్కింగ్ ది క్వశ్చన్స్ ఒకసారి మీరు అర్థం చేసుకున్నారంటే సిలబస్లో ఏ అంశాల మీద ఫోకస్ చేయాలి, ఏ అంశాలను కాస్త లైట్ తీసుకోవచ్చు, ఇగ్నోర్ చేయొచ్చు అన్న అంశాలు మనకి ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది. నేను నా జాగ్రఫీ ఆఫ్లైన్ క్లాసెస్లో కానీ ఆన్లైన్ క్లాసెస్లో కానీ ఇదే సలహాలు చాలా గట్టిగా స్టూడెంట్స్ చెప్తూ ఉంటున్నాను. అండ్ మోర్ ఓవర్ ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది కూడా. సో సార్, చాలా వాస్ట్ సిలబస్, జియోగ్రఫీ అనే టాపికే చాలా పెద్దది. సో చదివినా కానీ స్టూడెంట్స్ మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. అంత పెద్ద సబ్జెక్ట్ని వాళ్ళు ఎలా గుర్తుపెట్టుకుంటారు అండ్ ఏ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ చదువుకోవాలి వాళ్ళు? మీరు చెప్పినది చాలా కరెక్ట్ అండి. జాగ్రఫీ చాలా వాస్ట్ సిలబస్. ఇందాక నేను చెప్పినట్టు అర్త్ 4600 మిలియన్ ఇయర్స్ అంటే 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం భూమి ఆవిర్భవించిందండి. అప్పటి నుండి ఇప్పటి వరకు రకరకాల సందర్భాల్లో, పలు సందర్భాల్లో మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పాటు వర్షాలు పడ్డాయి, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పాటు అగ్నిపర్వతాల విస్ఫోటనం జరిగింది, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పాటు భూకంపాలు వచ్చాయి. ఇలాంటి పలు సందర్భాల్లో పలు భౌగోళిక అంశాలు జరిగిన తర్వాత ప్రస్తుతం మనం నివసిస్తున్నటువంటి ఈ భూమి ఏర్పడింది. ఇంత చరిత్ర కలిగిన, ఇంత భౌగోళిక నేపథ్యం కలిగిన, ఈ జియోలాజికల్ హిస్టరీ కలిగిన ఈ అర్త్ యొక్క హిస్టరీని, ఈ జాగ్రఫీని మనం 3 నెలల కాలంలో ఫినిష్ చేయడం అన్నది ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్ అండి. కానీ మరైతే ఎగ్జామ్లో ఎందుకు పెట్టారు? వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ లాంటి సిలబస్ అంత హ్యూజ్ అయినప్పుడు ఎందుకు ఈ సిలబస్లో ఈ అంశాలను పెట్టడం జరిగింది? ఎందుకు పెట్టాలి అంటే సో మనకు ఈ భౌగోళిక అంశాలను అర్థం చేసుకోవడం ఒక ఆఫీసర్కు ఎంత ముఖ్యమో ఏ అంశాలను అర్థం చేసుకోవాలన్నది కూడా అంతే ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చేపకు మనం రన్నింగ్ రేస్ పెట్టారనుకోండి, లేదంటే ఎవరు వేగంగా పరిగెడతారో అనేది చెక్ చేయాలనుకోండి. సో సేమ్ కైండ్ ఆఫ్ యానిమల్స్ ఉండాలి. ఒక టైగర్ని, ఒక జింకను, లేదంటే ఒక ర్యాబిట్ని తీసుకుని వాటి మధ్య ఈ రన్నింగ్ రేస్ పెడితే యూనిఫార్మిటీ అండ్ ఈక్వాలిటీ ఆఫ్ కాంపిటీషన్ ఉంటుందండి. లేదనుకోండి, ఒక చేపని తీసుకెళ్లి రన్నింగ్ రేస్లో మీరు ఎంత స్పీడ్గా పరిగెడతారో చూపించండి అంటే అది ప్రాక్టికల్లీ నాట్ వర్కౌట్. సో అలా ఏ అంశాలనైతే మనము పరిగణలోకి తీసుకోవాలన్న విషయం అభ్యర్థికి అవగాహన ఉండాలి. ఈ అవగాహన సాధారణంగా స్టూడెంట్స్కి ఉండదు. కాబట్టి ఫ్యాకల్టీలు చెప్పే అంశాలను, ముఖ్యంగా నా క్లాస్లో ఆఫ్లైన్ క్లాసెస్లో నేను అదే చెప్తూ ఉంటాను. Go through the previous question papers. Syllabus is very vast. Syllabus is very huge. So to handle such kind of syllabus, అలాంటి vast syllabus ని మనం హ్యాండిల్ చేయాలంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని ఒకసారి చూడాల్సి ఉంటుంది. అది యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అవ్వండి, యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్ అయినా సరే, ఈవెన్ జాగ్రఫీ ఆప్షనల్ అయినా, జనరల్ స్టడీస్ గ్రూప్ 1 గ్రూప్ 2 అయినా సరే మనకు క్వశ్చన్స్ అవైలబిలిటీలో ఉంటాయి. సో గతంలో ఒక 10 సంవత్సరాల క్వశ్చన్స్ని తీసుకోవడం, వాటిలో ఒక టాపిక్లో ఏ క్వశ్చన్స్ అడిగారు, ఏ క్వశ్చన్స్ పదే అడుగుతున్నారు, ఏ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది, సో ఈ అంశాలను మనం చదువుకోవాల్సి ఉంటుంది. సో దీనివలన మొత్తం ఈ హ్యూజ్ సిలబస్ని చదవకుండా వాటిలో ఇంపార్టెంట్ అంశాల మీద మనం ఫోకస్ చేయాల్సిన అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం వచ్చిందండి. హిందూకుష్ మౌంటైన్స్లో భూకంపం వచ్చింది. సో భూకంపాలు మనకు న్యూస్లో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా భూకంపాల పైన క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. భూకంపాలు
కొలవడానికి ఉపయోగించే సాధనాలు ఏమిటి, భూకంపాలు ఏ ప్రాంతంలో అధికంగా సంభవిస్తూ ఉంటాయి, భూకంపాలు వచ్చినప్పుడు విపత్తు నిర్వహణలో భాగంగా ఎలాంటి చర్యలు చేపట్టవలసి ఉంటుంది, భూకంపాలు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన ఉపశమన చర్యలు ఏమిటి అని ఏ క్వశ్చన్ అడిగినా అటు ఇటు భూకంపాల చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్ రీసెంట్లీ మనకు మార్చిలో 2022 మార్చిలో అసని అనే ఒక తుఫాన్ వచ్చిందండి. తుఫాన్లు సాధారణంగా మార్చిలోనూ ఫిబ్రవరిలోనూ ఏర్పడవు. ఇది చాలా రేర్ కండిషన్ అనమాట. చాలా కొద్ది సందర్భాల్లోనే మార్చిలో తుఫాన్లు ఏర్పడుతూ ఉంటాయి. తుఫాన్లు సీజన్ సాధారణంగా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ సీజన్స్లో మనకు సైక్లోన్స్ వస్తూ ఉంటాయి. దిస్ ఈజ్ అన్ అన్యూజువల్ ఫెనామినా. ద ఫార్మేషన్ ఆఫ్ ది సైక్లోన్ అసని అని పిలువబడే ఈ తుఫాను శ్రీలంక దీనికి నామకరణం చేయడం జరిగింది. అసాని అంటే కోపం, రాత్ అనే అర్థం. సో మార్చిలో ఏర్పడిన ఈ తుఫాను సాధారణంగా ఏర్పడకూడదు. ఇది అబ్నార్మల్. సో అన్యూజువల్ బిహేవియర్. సో ఒక సైక్లోన్ అన్యూజువల్గా మార్చ్ సీజన్లో ఏర్పడింది కాబట్టి ఆబ్వియస్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ క్వశ్చన్స్ ఆన్ ది అన్యూజువల్ బిహేవియర్ ఆఫ్ ది సైక్లోన్స్ అండ్ సైక్లోన్స్ ఆల్సో. సో సార్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ యాక్చువల్లీ కీ రోల్ ప్లే చేస్తే ఎగ్జామ్ ప్రిపరేషన్లో కూడా. అండ్ మనం జియోగ్రఫీ గురించి చూసుకుంటే ఎలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్, అంటే ద వే ఆఫ్ క్వశ్చనింగ్ కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయా, లేదంటే ఇండైరెక్ట్గా ఏమైనా ట్రిక్కీగా అడుగుతారా? సో క్వశ్చనింగ్ ఎలా ఉంటుందో చెప్తారా? దిస్ ఈజ్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్కి క్వశ్చన్స్ ఎలా వస్తాయో అవగాహన ఉండవు. క్వశ్చన్స్ ఎలా వస్తాయో తెలియాలంటే ఇది వరకు నేను చెప్పినట్టుగా ప్రీవియస్ క్వశ్చన్స్ చూడాలి. ఇది ఒక పద్ధతి. రెండవది, చదువుతున్నప్పుడు దీన్ని క్వశ్చన్ రూపంలోకి మనం ఎలా ఫ్రేమ్ చేసుకోవాలి, క్వశ్చన్ రూపంలోకి ఫ్రేమ్ చేసే అది ప్రిలిమ్స్ క్వశ్చన్ అయితే ఎలా ఉంటుంది, మెయిన్స్ క్వశ్చన్ అయితే ఎలా ఉండబోతుంది అన్న అంశం అభ్యర్థికి ఎప్పుడు అర్థమవుతుందంటే చాలా పేపర్స్ అంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్ని చేయవలసి ఉంటుంది. ఫర్ ఇన్స్టాన్స్ మనకు ఒక సింపుల్ క్వశ్చన్ని ఇలా అడగచ్చు. ఇది వరకు నేను సైక్లోన్ గురించి మాట్లాడాను కదా, అసని తుఫాను గురించి మాట్లాడాను. దీంట్లో బేసిక్ లెవెల్ క్వశ్చన్ ఇలా అడగచ్చు. ఇటీవల మార్చి నెలలో ఏర్పడినటువంటి అసని తుఫానుకు అసని అని నామకరణం ఏ దేశం సూచించింది? ఆప్షన్ ఏ బంగ్లాదేశ్, ఆప్షన్ బి భూటాన్, ఆప్షన్ సి ఇండియా, ఆప్షన్ డి శ్రీలంక అని ఇస్తూ ఉంటారు. సో దీనిలో బేసిక్ ఇన్ఫర్మేషన్ కాబట్టి అసని అనే తుఫాన్ గురించి అభ్యర్థి చదివి ఉంటాడు కాబట్టి ఈ అసని అన్న దానికి మీనింగ్, ఆ నేమ్ ఎవరు పెట్టారన్న విషయం అభ్యర్థికి అవగాహన ఉంటుంది. అందుకని ఇది బేసిక్ లెవెల్ క్వశ్చన్ అంటున్నాను కాబట్టి అభ్యర్థి మార్క్ తెచ్చుకుంటాడు. దీన్ని ఇంకొంచెం ట్రిక్కీగా చేయాల్సి వస్తే, ఇటీవల అసని తుఫాను ఏర్పడడం జరిగింది, బంగాళాఖాతంలో అసని తుఫాను ఏర్పడడం జరిగింది. సో తుఫానులకు నామకరణం చేసే ఏజెన్సీ, తుఫానులకు క్రింది ఏ సంస్థ నామకరణం చేస్తుంది? ఆప్షన్ ఏ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, ఆప్షన్ బి వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్, ఆప్షన్ సి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఆప్షన్ సి ఇంటర్ గవర్నమెంట్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని అడుగుతారు. ఇది కొంచెం ట్విస్టింగ్గా అనిపిస్తుంది. మూడవ లెవెల్ క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, ఇంకొంచెం హయ్యర్ లెవెల్ డిఫికల్టీ అని చెప్పచ్చు. సో అసర్షన్ లేదా స్టేట్మెంట్ 1, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. క్రింది వాక్యాలను గమనించండి. స్టేట్మెంట్ 1, తుఫానులు సాధారణంగా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలలోనే ఏర్పడతాయి. స్టేట్మెంట్ 2, తుఫానులకు నామకరణం చేసే సంస్థ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. దీన్ని మిక్స్డ్ ఆప్షన్స్లో అడుగుతుంటారు. విచ్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ? పై వాటిలో ఏవి కరెక్ట్? ఓన్లీ 1, ఓన్లీ 2, ఆప్షన్ సి బోత్, ఆప్షన్ డి నన్ ఇలా అడుగుతుంటారు. అంటే మిక్స్డ్ ఆప్షన్స్లో మిక్స్డ్ స్టేట్మెంట్. ఇంతకుముందు ఒక స్టేట్మెంట్ పైన ఒక క్వశ్చన్ వచ్చినట్టు అర్థం. ఇప్పుడు ఈ క్వశ్చన్స్లో 2-3 స్టేట్మెంట్స్ అంటే 2-3 ఫ్యాక్చువల్ పాయింట్స్ని అడిగి ఇవ్వడం జరిగింది. రెండవది, ఈ క్వశ్చన్స్ అడిగే పద్ధతిలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయని మనం చెప్పొచ్చండి. ఎందుకంటే 2016లో యూపీఎస్సి, విచ్ ఈస్ సెడ్ యాజ్ ది మదర్ ఆఫ్ ది కాంపిటేటివ్, యూపీఎస్సి కండక్ట్స్ ది ఎగ్జామినేషన్స్, ముఖ్యంగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ని మదర్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీసెస్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఇటీవల యూపీఎస్సి బీయింగ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఈ యూపీఎస్సి 2016లో స్టేట్ కమిషన్స్తో ఒక మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ స్టేట్ కమిషన్స్లో జరిగిన ఈ మీటింగ్లో యూపీఎస్సి స్టేట్ కమిషన్స్కి సూచించిన అంశం ఏంటంటే, అన్ని రాష్ట్ర ప్రభుత్వ కమిషన్ పరీక్షలన్నీ కూడా యూపీఎస్సి విధానాన్ని ఫాలో అవ్వాలి, యూపీఎస్సి ప్యాటర్న్లో క్వశ్చన్స్ ఉండాలి, సిలబస్ కూడా యూపీఎస్సికి దాదాపుగా సిమిలర్గా ఉండాలి అన్న విషయాన్ని అడ్వైస్ చేయడం జరిగింది. 2016లో జరిగిన ఈ మీటింగ్ తర్వాత నేను పలు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లోని ఎగ్జామ్స్ని స్టడీ చేశాను. I have gone through the Himachal Pradesh Public Service Commission examinations and after this meeting, and I have gone through Odisha Public Service Commission.
ఆంధ్రప్రదేశ్లో ఆ తర్వాత 2 గ్రూప్ 1 నోటిఫికేషన్స్, 2 గ్రూప్ 2 నోటిఫికేషన్స్ రన్ అయ్యాయి. సో ఈ ట్రెండ్ చూసిన తర్వాత 2016లో మీటింగ్కి ముందు, 2016 మీటింగ్ తర్వాత చాలా క్లియర్ వేరియేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. యూపీఎస్సీ చెప్పిన విధానంలో క్వశ్చన్స్ అండ్ సిలబస్లో కూడా మార్పులు చేర్పులు చేయడం జరిగింది. తెలంగాణలో కూడా రేపు రాబోయే గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్, అదేవిధంగా ఈ గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్లో కూడా ఇలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఆ మార్పులకు అనుకూలంగా మనం చదువుకోవాలి. మరి మార్పులు అంటే ఏంటి అంటే, ఇంతకుముందు డైరెక్ట్గా ఓన్లీ ఫ్యాక్ట్స్ అడిగేవారు. మౌంట్ ఎవరెస్ట్ శిఖరం యొక్క ఎత్తు ఎంత అని అడుగుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మారిన డేటా ప్రకారం, రీసెంట్గా మనకున్న డేటా ప్రకారం 8848.86 మీటర్స్ అనమాట. అంటే దాదాపుగా 8849 మీటర్లు మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు. దీన్ని కాన్సెప్ట్స్లో అడుగుతూ ఉంటారు. మౌంట్ ఎవరెస్ట్ ఎందుకు, మౌంట్ ఎవరెస్ట్, కాంచన్జంగా ఇటువంటి ఎత్తైన శిఖరాలు ఎందుకు తూర్పు నేపాల్లోనే అధికంగా మనకు కనిపిస్తూ ఉంటాయి అని చెప్పి అడిగారు అనుకోండి. అది కాన్సెప్ట్స్. ఇంతకుముందు ఓన్లీ ఫ్యాక్ట్స్ అడుగుతూ ఉండేవాళ్ళు, ఇప్పుడు కాన్సెప్ట్స్తో లింక్ చేసి అడుగుతూ ఉన్నారు. ఓన్లీ ఫ్యాక్ట్స్ చదివారనుకోండి, మియర్ రీడింగ్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఆర్ యూజ్లెస్, అండ్ ఫ్యాక్ట్స్ లేకుండా కాన్సెప్ట్స్ ఉంటే అవి మీనింగ్లెస్. సో ఫ్యాక్ట్స్ అండ్ కాన్సెప్ట్స్ రెండు కూడా ఇంటిగ్రేట్ చేసుకొని చదువుతూ ఉండాలి. ఆ విధానంలోనే రేపు ఆబ్జెక్టివ్ ఆర్ మెయిన్స్ క్వశ్చన్స్ రాబోతున్నాయి. సో సార్, ఇంత పెద్ద సబ్జెక్ట్, దీనికి వెయిటేజ్ ఎంత ఉంటుంది మనకి ఎగ్జామ్స్లో? యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో, సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో ఒక రకమైన వెయిటేజ్ ఉంటుందండి. యూపీఎస్సీలో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్లో మనకు రఫ్లీ 15+ క్వశ్చన్స్ జాగ్రఫీ నుంచి వస్తాయి. అదే మనం గ్రూప్ 1 సర్వీసెస్ తీసుకుంటే, ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 సర్వీసెస్లో అయితే జాగ్రఫీ సపరేట్ సెక్షన్గా పేపర్ 2లో ఇవ్వడం జరిగింది. దాంట్లో 30 మార్కులకు జాగ్రఫీ ఉంటుంది. యూపీఎస్సీలో 15 క్వశ్చన్స్ వస్తాయంటే 15 × 2 మార్కులు, దాదాపుగా 30 మార్కులు యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఉంటుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో 30 మార్కులకు జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అండ్ ఏపీ జాగ్రఫీ ఉంది. తెలంగాణలో ఒకటే పేపర్ ఉంటుంది కాబట్టి దీంట్లో దాదాపుగా 20+ క్వశ్చన్స్ వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అండ్ తెలంగాణ జాగ్రఫీ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ పక్కన పెడితే, గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్లో కనీసం ఒక 15 క్వశ్చన్స్ జాగ్రఫీ, ప్యూర్ జాగ్రఫీ నుండి వచ్చే అవకాశం ఉంటుంది. దీనితో పాటు జాగ్రఫీ యొక్క సిస్టర్ సబ్జెక్ట్స్ అయిన డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే విపత్తు నిర్వహణ, ఎన్విరాన్మెంట్ అండ్ ఇకాలజీ అండ్ క్లైమేట్ చేంజ్, సో ఇటువంటి సబ్జెక్ట్స్ని కూడా కలుపుకుంటే గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో, గ్రూప్ 2 పేపర్ 1 జనరల్ స్టడీస్లో జాగ్రఫీ అండ్ ఇట్స్ అసోసియేటెడ్ సిస్టర్ సబ్జెక్ట్స్ మొత్తం కలిపి దాదాపుగా కనీసం 35+ మార్కులకి ఈ జాగ్రఫీ వెయిటేజ్ ఉండబోతుందండి. సో సార్, కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్, ది ఆల్వేస్ ప్లే అ కీ రోల్ అనమాట ఈ ఎగ్జామ్స్లో. అండ్ కరెంట్ అఫైర్స్ని మనం జాగ్రఫీకి ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు? కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. 150 మార్కుల పేపర్లో కనీసం 40 మార్కుల కంటే ఎక్కువ కరెంట్ అఫైర్స్ నుండి డైరెక్ట్గా వస్తూ ఉంటాయి. సో ఇటీవల మనం చూస్తూనే ఉన్నాం, మేమైతే ప్రత్యక్షంగా అబ్జర్వ్ చేస్తున్నాం. బికాజ్ ఐ హ్యావ్ బీన్ గైడింగ్ మెనీ ఆఫ్ ది స్టూడెంట్స్ ఫర్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్ అండ్ ఏబిపిఎస్సి గ్రూప్ 1కి, గ్రూప్ 2 అండ్ టీఎస్పీఎస్సికి కొన్ని వేల మంది స్టూడెంట్స్తో రోజు నేను ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. సో ఈ స్టూడెంట్స్కి మనం ప్యూర్ కోర్ సబ్జెక్ట్ చెప్పడంతో పాటు కేవలం భూకంపాల గురించి చెప్పి వదిలేసామనుకోండి, భూకంపాలు ఎలా వస్తాయి, ఎప్పుడు వస్తాయి, ఎందుకు వస్తాయి అన్నది కోర్ సబ్జెక్ట్. కేవలం ఈ కోర్ సబ్జెక్ట్ చెప్పి వదిలేసామనుకోండి, సో కరెంట్ ఇష్యూస్లో నుండి ఇటీవల ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం ఏర్పడింది, ఇది ఏ పర్వత శ్రేణిలో ఏర్పడింది అని క్వశ్చన్ అడిగారు అనుకోండి, అది ప్యూర్లీ కరెంట్ అఫైర్స్. భూకంపాల గురించి, భూకంపాలు రిక్టర్ స్కేల్తో కొలుస్తారు అని అతనికి తెలుసుంటుంది, భూకంపాలు ఎందుకు ఏర్పడతాయో తెలుసుంటుంది, భూకంపాలు ఏ ప్రాంతంలో ఏర్పడతాయో కూడా తెలుసుంటుంది. కానీ ఇటీవల వచ్చిన భూకంపం ఏ పర్వత శ్రేణిలో వచ్చిందో తెలియదు. కాబట్టి దాన్ని కరెంట్ అఫైర్స్ని లింక్ చేయాలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే, ఏదైతే మీరు కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ ఫాలో అవుతున్నారో, నా సలహా అయితే రెగ్యులర్గా న్యూస్ చూస్తూ ఉండాలండి. రెగ్యులర్గా న్యూస్ కానీ, రెగ్యులర్గా మనకు డైలీస్ ఈ మ్యాగజైన్స్ కానీ, మంత్లీ మ్యాగజైన్స్, డైలీ న్యూస్ పేపర్స్ని బాగా తరోగా ఫాలో అవుతుండాలి. ఎందుకంటే పర్సన్ హూ ఈజ్ గోయింగ్ టు వర్క్ యాజ్ అన్ ఆఫీసర్ రోజు మన చుట్టూ ఏం జరుగుతుంది, విశేషాలు ఏం జరుగుతున్నాయి, వింతలు ఏం జరుగుతున్నాయి, ప్రమాదాలు ఏం జరుగుతున్నాయి, వీటిని అవగాహన కలిగి ఉండాలి. సో ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థికే కాదు, సాధారణ కామన్ మ్యాన్కి కూడా, లేమ్యాన్ సిటిజన్కి కూడా ఇదే అవసరమే. ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థికి మరీ అవసరం. సో ఏదైనా మీరు కోర్ సబ్జెక్ట్ చదివిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ భూకంపాలనే అనుకుందాం, భూకంపాలు అన్న టాపిక్ చదివిన తర్వాత ఇమ్మీడియట్గా ప్రపంచంలో ఇటీవల భూకంపాలు ఎక్కడ ఏర్పడ్డాయి, దానికి సంబంధించిన సమాచారం మీరు న్యూస్ పేపర్ చదువుతుంటే ఓకే అక్కడ భూకంపం ఏర్పడింది కదా అని మీరు ఆపాదించుకోగలుగుతారు. యూ కెన్ అట్రిబ్యూట్ ద కరెంట్ ఇష్యూ ఆఫ్ ది ఎర్త్ క్వేక్ టు ది కోర్ ఆస్పెక్ట్ ఆఫ్ ది ఎర్త్ క్వేక్స్. సో ఎర్త్ క్వేక్స్ సంబంధించిన
ఆ మేజర్ ఆస్పెక్ట్ని మీరు లింక్ చేయగలరు. అదేవిధంగా సైక్లోన్స్, ట్రోపికల్ సైక్లోన్స్, ఉష్ణమండల చక్రవాతాలు అన్న ఒక టాపిక్ని నేను క్లాస్లో డిస్కస్ చేస్తాను. మీరు కూడా కోర్ సబ్జెక్ట్లో భాగంగా దాన్ని చదువుతారు. ఇటీవల ఏర్పడిన అసనీ తుఫాను లేదా అసనీ చక్రవాతం క్రింది ఏ చక్రవాతానికి ఉదాహరణ అని అడిగారనుకోండి. సో అప్పుడు మీరు కరెంట్ ఇష్యూస్తో దాన్ని లింక్ చేయాల్సి ఉంటుంది. అసనీ అన్న పేరు ఎవరు పెట్టారు, లేదా నెక్స్ట్ వచ్చే తుఫాను పేరు ఏ దేశం సూచించబోతుంది, థాయిలాండ్ సూచించబోతుంది. ఆ తుఫాను ఇంకా రాలేదు. బహుశా ఈ రోజు నుండి ఎప్పుడు వస్తుందో తుఫాను కూడా తెలియదు. ప్రస్తుతానికైతే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ ప్రకారం ఎటువంటి అల్పపీడన ద్రోణి కానీ ఉపరితల ఆవర్తనం కానీ ఏర్పడలేదు. కాబట్టి ప్రస్తుతానికైతే ఒక 7 రోజుల వరకు తుఫాను వచ్చే అవకాశం యాజ్ ఆఫ్ నౌ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం లేదు. ఒకవేళ తుఫాను వస్తే దానికి పేరు ఎవరు పెడతారన్నది ఆల్రెడీ నిర్ధారించబడింది. మన దగ్గర ఆ డేటా రెడీమేడ్ అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ వచ్చే తుఫాను పేరు సిత్రాంగ్. దాన్ని థాయిలాండ్ నామకరణం చేస్తుంది. ఆ డేటా మనకు అడుగుతారు. సో ఇది ప్యూర్లీ కరెంట్ అఫైర్స్ అనమాట. సో కరెంట్ అఫైర్స్ ఏదైనా ఒక టాపిక్ చదువుతున్న ఇమ్మీడియట్గా ఆ ఇష్యూకి సంబంధించిన కరెంట్ ఇష్యూ ఏది రన్ అవుతుంది అన్న విషయాన్ని చూసి అవసరమైతే మీ క్లాస్ నోట్స్లో దీన్ని లిఫ్ట్ చేసి రాసుకోవడం అన్నది పక్కా కంపెండియం, మీ అంతకు మీకు సొంతంగా ఒక మెటీరియల్ అన్నది రెడీ అయిపోతూ ఉంటుంది. అలా న్యూస్ పేపర్ చదవండి, ప్రతి నెల వచ్చే మ్యాగజైన్స్ చదవండి, గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేసే యోజన, కురుక్షేత్ర లాంటి మ్యాగజైన్స్ చదవండి. ఇంగ్లీష్ మీడియంలో అపీర్ అవుతున్న వాళ్ళు ద హిందూ న్యూస్ పేపర్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. దీంతోపాటు మీకు ఏది అనుకూలంగా ఉంటే వాటిని న్యూస్ ఐటమ్స్ని కలెక్ట్ చేసుకోవడం, రెగ్యులర్గా న్యూస్ని ఫాలో అవుతూ ఉండడం, ఎస్పెషలీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పరంగా న్యూస్ని ఫాలో అవుతూ కరెంట్ అఫైర్స్ని కోర్ సబ్జెక్ట్తో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చాలామంది స్టూడెంట్స్కి మీరు టీచ్ చేస్తూ ఉంటారు. అండ్ చాలామంది స్టూడెంట్స్కి కామన్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. చదువుతున్నాం కానీ మర్చిపోతున్నాం, ఎగ్జామ్లో గుర్తు రావట్లేదని కానీ, కాన్ఫిడెన్స్ లెవెల్స్ మాకు సరిపోవట్లేదు కానీ. సో ఈ స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి సార్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ? రైట్ అండి. స్టూడెంట్స్ సాధారణంగా ఈ జాగ్రఫీ తీసుకోండి, చాలా డేటా ఉంటుందండి, చాలా పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఈ పేర్లన్నీ స్టూడెంట్ జాగ్రఫీలో ఏమీ పరిశోధన చేయట్లేదు కదా, ఈ పేర్లని ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే తప్పదు, ఉద్యోగం వచ్చేంతవరకు. ఎందుకంటే మన ఎజెండా ఉద్యోగం కాబట్టి కొద్ది రోజుల పాటు కొన్ని పేర్లను గుర్తుపెట్టుకోండి, నష్టమేం లేదు కదా. ఆ తర్వాత మర్చిపోండి, మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. సో ఏ పేర్లను గుర్తుపెట్టుకోవాలి అన్న విషయంలోనే మతలబు దాగి ఉంటుంది. ఏ పేర్లను గుర్తుపెట్టుకోవాలి, ఎన్ని పేర్లను గుర్తుపెట్టుకోవాలి అంటే మీరు ఇష్యూ బై ఇష్యూస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రివర్ గంగా గురించి క్వశ్చన్ అడిగారు అనుకోండి. గంగా నది యొక్క ట్రైబ్యూటరీ కానిదేది, గంగా నది యొక్క ఉపనది కానిదేది అన్నారు అనుకోండి. సో అభ్యర్థి గంగా నది యొక్క ఉపనదుల గురించి పూర్తి అవగాహన ఉంటేనే దానిలో ఏది కాదో, ఏది ఉపనది కాదో దాన్ని ఎలిమినేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో తప్పదు, ఆ గంగా నది యొక్క ఉపనదులు కుడివైపు కలిసే ఉపనదులు, ఎడమ వైపు కలిసే ఉపనదులు, రైట్ బ్యాంక్ అండ్ లెఫ్ట్ బ్యాంక్ ట్రైబ్యూటరీస్ అవగాహన ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ గోమ్తి, రామ్గంగా, గండక్, కోసి, మహానంద ఇలా పేర్లన్నీ చదువుకుంటూ ఉండాలి. రిపీటెడ్గా చదవాలండి. ఈ పేర్లు కొత్తగా ఉంటాయి కాబట్టి ఈవెన్ కొన్ని సందర్భాల్లో బాగా జాగ్రఫీ పైన పట్టు ఉన్న వాళ్ళు కూడా అప్పుడప్పుడు పేర్లు మర్చిపోతుంటారు. ఎందుకంటే మనకు రెగ్యులర్గా ఫెమిలియారిటీ ఉండదు కదండి. మన చుట్టూ ఉన్న ప్రాంతంలోని వీధులు, మన చుట్టూ ఉన్న మనుషులు ఇవి గుర్తుంటాయి. ఎక్కడో హిమాలయ పర్వత శ్రేణులలో పుట్టే గంగా నది, దాని యొక్క ఉపనదులు మనకు ఎలా గుర్తుంటాయి? సాధారణంగానే కాస్త కష్టం. కాబట్టి వీటిని కొన్ని నిమోనిక్స్, గుడ్డి గుర్తుల రూపంలో కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నేను ఒక చిన్న నిమోనిక్ చెప్తాను చూడండి, ఎలా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవచ్చో. భారతదేశానికి 7 దేశాలతో అంతర్జాతీయ భౌమ్య సరిహద్దు కలిగి ఉంది. ఇండియా ఈజ్ హ్యావింగ్ బార్డర్ విత్ 7 అదర్ కంట్రీస్. వెస్ట్రన్ నుండి మనం తీసుకుంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, మియన్మార్, బంగ్లాదేశ్ ఇలా 7 దేశాలతో మనకు సరిహద్దు కలిగి ఉంది. దీన్ని నిమోనిక్గా ఇలా ఒకరు చెప్పారు, బీసీ ప్రసాద్ నేపాల్లో MBA చేశాడు. సో వన్ ఆఫ్ ది స్టూడెంట్స్ టోల్డ్ మీ, ఈవెన్ ఐ ఫెల్ట్ సర్ప్రైజ్డ్. బీసీ ప్రసాద్ నేపాల్లో MBA చేశాడని ఒక చిన్న కోడ్ చెప్పాడు. సో దీనికి అంతర్జాతీయ దేశాలకి సంబంధం ఏంటంటే, బి అంటే బంగ్లాదేశ్, అంటే భారతదేశం అత్యధిక సరిహద్దు కలిగి ఉన్న దేశం బంగ్లాదేశ్ అంటే బి. దెన్ సి చైనా, అలా బీసీ ప్రసాద్, పి ఫర్ పాకిస్తాన్. నేపాల్ మీన్స్ ఎన్ మీన్స్ నేపాల్, ఎం మీన్స్ మియన్మార్, బి మీన్స్ భూటాన్, ఏ మీన్స్ ఆఫ్ఘనిస్తాన్. సో ఇలా కొన్ని సాధారణంగా ఐఎమ్ నాట్ ఇన్ ప్రో ఆఫ్ సజెస్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ నిమోనిక్స్. ఇలా గుడ్డి గుర్తులు చెప్పడానికి నాకు అంత ఇష్టం ఉండదు. బట్ కొన్ని సందర్భాల్లో
మనకి ఇలాంటి వర్కౌట్ అవుతూ ఉంటాయి కూడా. సో కొన్ని ఏవైతే మీరు పేర్లు గుర్తు పెట్టుకోలేము, బాగా డిఫికల్ట్గా ఉన్నాయి, రిపీటెడ్గా మర్చిపోతున్నామని మీరు అనుకుంటారో అలాంటప్పుడు ఆ పేర్లకు సంబంధించి గుడి గుర్తులు పెట్టుకోండి. అవి మీకు మాత్రమే గుర్తుండేటట్టుగా పెట్టుకోండి, ఎందుకంటే మీరు చర్చించి పెట్టుకున్నారు అనుకోండి మర్చిపోతారు. సో మీకంతకు సెల్ఫ్గా మీకు కొన్ని నిమోనిక్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది, మీరు అలా ట్రై చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ సార్క్ దేశాలు ఏవేవైనా అనుకోండి, దీనికి ఒక గుడ్డి గుర్తు. ఇటీవల భారతదేశ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఏ దేశాల్లో పర్యటించారో అంటే దానికి కొన్ని కంట్రీస్ నేమ్స్ని చిన్న నిమోనిక్ లాగా మార్చుకొని గుర్తుపెట్టుకోవడం. రివర్ గోదావరి, ఇట్స్ ట్రైబ్యూటరీస్. సో దానికి ఏదైనా ఒక చిన్న స్టేట్మెంట్ లాగానో ఒక నిమోనిక్ లాగా పెట్టుకోండి. ఇట్ విల్ హెల్ప్ యూ అవుట్. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనకు గుర్తున్నాయా లేదా, నెక్స్ట్ మనం గుర్తు పెట్టుకుంటామా లేదా అన్నది ఎవరికి సంబంధించిన విషయం కాదు. ఫైనల్లీ వాట్ ఈజ్ ది ఎజెండా, ఫైనల్లీ వాట్ ఈజ్ అవర్ ఆబ్జెక్టివ్ అంటే ఉద్యోగం తెచ్చుకోవడం కోసమే వచ్చాం. ఉద్యోగం కోసం మనం ఎన్ని ప్రయత్నాలైనా చేస్తాం, కష్టపడి దీన్ని గుర్తుపెట్టుకుంటాం, నిద్రలో మళ్ళీ నెమరు వేసుకుంటూ ఉంటాం, ఎప్పుడైనా బండిలో పోతూ ఉన్నప్పుడు మళ్ళీ వాటిని రిమైండ్ చేసుకుంటూ ఉంటాం. వాట్ ఎవర్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వెదర్ యూ కుడ్ ఏబుల్ టు ఎఫెక్టివ్లీ పర్ఫార్మ్ ఇన్ ది ఎగ్జామినేషన్ హాల్ ఆర్ నాట్, మీరు ఎంత స్ట్రాంగ్గా ఇక్కడ ప్రాక్టీస్ చేయగలిగితే, ఎంత స్ట్రాంగ్గా మీరు స్మార్ట్ వర్క్తో వీటిని అర్థం చేసుకోగలిగితే అంత ఈజీగా సునాయాసంగా మీరు ఎగ్జామ్ని క్రాస్ చేయగలుగుతారు. డిఫికల్ట్గా ఫీల్ అయ్యి స్మార్ట్ టెక్నిక్స్ తెలియక పుస్తకాలను ముందరేసుకొని గంటలు గంటలు చదువుతున్నారు అనుకోండి, అది అంత పర్పస్ని సర్వ్ చేయదు. సో స్మార్ట్ వే, సింప్లిఫై చేసుకోండి, మీ సబ్జెక్ట్ని సింప్లిఫై చేసుకోండి. సింప్లిఫై చేసుకున్న తర్వాత మీకు అర్థమైన రీతిలో ఫ్లో చార్ట్స్ వేసుకోండి, మీకు అర్థమైన రీతిలో వాటికి గుర్తులు పెట్టుకోండి. వీళ్ళని సందర్భాల్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ని, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ని లేదంటే మెయిన్స్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. ఎవరికైనా సీనియర్ ఫ్యాకల్టీలకు ఇచ్చి వాటిని కరెక్షన్ చేసి ఏవైనా ఇన్పుట్స్ ఇవ్వమని అడగండి. సో ఎవ్రీ డే ఎవ్రీ అవర్ మీకు మీరు ప్రాక్టీస్ విషయంలో ఎన్రిచ్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. సో సార్, ఎగ్జామ్ రాయటం లేదు అంటే మనం ప్రిపేర్ అవ్వటం ఒకటి, ఎలా ప్రిపేర్ అవుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలన్నా, సో అపార్ట్ ఫ్రమ్ మనకి న్యూస్ పేపర్స్ కానివ్వండి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కానివ్వండి, సో వాటిని తీసేసి ఇంకా ఏ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ చదవాలి, రిఫరెన్సెస్ ఏమైనా ఉంటాయా? ఎస్ అండి, మనకు వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ సెట్ ఆఫ్ మెటీరియల్స్ అండి. మార్కెట్లో చూస్తే పలు సందర్భాల్లో నేను ఆశ్చర్యపోతుంటానండి, చాలా పుస్తకాలు ఉన్నాయి బయట మార్కెట్లో. డేటా అంతా అసలు అన్ఇంపార్టెంట్ డేటా అండి, కేవలం డేటా. జాగ్రఫీ అంటే ఒక డేటాకు సంబంధించిన సబ్జెక్ట్ లాగా మార్చేశారు. జాగ్రఫీ ఈజ్ ఏ బ్యూటిఫుల్ టెక్నికల్ రేషనల్ సబ్జెక్ట్. సో చాలా బాగా రీజనింగ్ ఉంటుంది. ఒక గాలులు వచ్చాయి, ఒక పవనాలు వీస్తున్నాయంటే దాని క్రింద రీజన్ ఉంటుంది. సో ఈ వదిలేసి ఈ పవనాలు ఎంత వేగంతో ప్రయాణిస్తాయి, 220, 230, 120 ఇలా కేవలం డేటా బేస్డ్ క్వశ్చన్స్గా మారుస్తూ ఉన్నారు. అటువంటి రీసోర్సెస్ని తీసుకోవద్దండి. మరి ఏ రిసోర్సెస్ తీసుకోవాలి, ఎగ్జామ్కి ఏవి పనికొస్తాయంటే బెస్ట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మెటీరియల్ ఎన్సీఆర్టీ. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ మీరు చదవాలి. తెలుగు మీడియం అభ్యర్థులు కూడా చదవచ్చు, సింపుల్గా ఉంటుంది. సింపుల్ ఇంగ్లీష్లో ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ మనకు ఉంటాయి. 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు. ఈ జాగ్రఫీ టెక్స్ట్ బుక్స్ 11th క్లాస్లో 2 టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, 12th క్లాస్లో 2 టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. అంటే 4 + 6, 7, 8, 9, 10 ఈ 5, 4 + 5 9 టెక్స్ట్ బుక్స్ మీ దగ్గర ఉన్నాయనుకోండి, జాగ్రఫీలో ఎటువంటి ఎగ్జామ్నైనా మీరు హ్యాండిల్ చేస్తారు. ఆ జాగ్రఫీలో మీరు సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామ్స్ రాయొచ్చు, సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ కూడా మీరు హ్యాండిల్ చేయొచ్చు. అదేవిధంగా స్టేట్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా మీరు హ్యాండిల్ చేయొచ్చు. కొన్ని తెలుగు మీడియం అభ్యర్థులు, సార్ మాకు అస్సలు ఇంగ్లీష్ రాదు, మేము ఇంగ్లీష్ని కనీసం కూడా అర్థం చేసుకోలేం, ఎన్సీఆర్టీ బుక్స్ చదవడం మాకు డిఫికల్ట్ అవుతాయి అని అనిపిస్తే దయచేసి మీరు తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ని చదవండి. తెలుగు అకాడమీ ప్రచురించే ప్రాంతీయ భూగోళ శాస్త్రం కానీ, ప్రపంచ భౌతిక భూగోళ శాస్త్రం కానీ, లేదంటే భారతదేశ భూగోళ శాస్త్రం కానీ చదవచ్చు. సో ఇలాంటి బుక్స్ క్రోడీకరించి నా టెక్స్ట్ బుక్ కూడా మార్కెట్లో మీకు అవైలబిలిటీలో ఉంటుంది, ఇండియన్ జాగ్రఫీ బై డాక్టర్ శ్రీహరి కాకర్లా అని. సో అటువంటి మంచి పుస్తకాలు ఏవైనా, మీరు మంచి పుస్తకం చెడు పుస్తకం అని ఎలా తెలుస్తుందంటే, పుస్తకాన్ని వెళ్తూనే ఏది పుస్తకం బాగుంది అని షాప్ కీపర్ని అడిగేసి తెచ్చేసుకోకుండా ఆ పుస్తకాన్ని ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు నిలబడి చదవండి. మీకు కనెక్ట్ అవుతుందా, మీకు ఫెమిలియర్గా ఫ్రెండ్లీగా అనిపిస్తుందా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఆథర్ తెచ్చేసుకోండి. సో సార్, ఫైనల్ వర్డ్ టు స్టూడెంట్స్ ఏం చెప్తారు? స్టూడెంట్స్కి ఫైనల్ వర్డ్స్ అంటే దిస్ ఈజ్ ఆల్వేస్ ఎమోషనల్ అండి. ఎందుకంటే స్టూడెంట్స్ చాలా, బికాజ్ ఐ హ్యావ్ మై ఓన్ ఎక్స్పీరియన్స్
to this competitive examination. So I am a university topper, I am the university gold medalist after I am having a research also, PhD also. So competitive examination పద్ధతి వేరు, అకాడమిక్ లెవెల్ ప్రిపరేషన్ పద్ధతి వేరు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కంప్లీట్గా డిఫరెంట్ వే ఆఫ్ ప్యాటర్న్, ప్రిపరేషన్ ప్యాటర్న్ ఉంటుంది. అక్కడ మనకు రెఫరెన్స్ పుస్తకాలు ముందరేసుకొని చదువుకోవడం, ఎగ్జామ్ ఓరియంటెడ్గా చదవడం, ఆ 100 మార్కులకు పెట్టే పరీక్షను రాసేసేయడం, పాస్ అయిపోవడం. ఇక్కడ అలా కాదు, కాంపిటీషన్. మీ చుట్టూ ఉన్న వాళ్ళే మీకు కాంపిటీటర్స్. మీరందరూ కూడా ఒకే రకమైన పుస్తకాలు చదువుతుంటారు, కానీ కొంతమందికి మాత్రమే ఉద్యోగాలు వస్తూ ఉంటాయి. కారణం చదవాల్సిన పద్ధతిని వాళ్ళు చదవాల్సిన పద్ధతి తెలుసుకొని చదువుకుంటుంటారు కాబట్టి వాళ్ళకు కొంతమందికి ఎడ్జ్ ఉంటుంది. సో చదవాల్సిన పద్ధతి ఎలా చదువుతుందంటే, మీరు ఎలా చదవాలి అంటే కొన్ని టిప్స్ చెప్తాను చూడండి. టిప్ నెంబర్ 1, ఫోర్మోస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, దయచేసి మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని సంపాదించండి. అది ఏ ఎగ్జామ్ అయినా సరే, ఆ గవర్నమెంట్ ఆ వెబ్సైట్, ఆ ఏజెన్సీ యొక్క వెబ్సైట్లో మీకు ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. ప్లీజ్ డౌన్లోడ్ దట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. రెండవది, ప్రాక్టీస్ యాజ్ మెనీ క్వశ్చన్స్ యాజ్ పాసిబుల్. నో మ్యాటర్ వెదర్ ఇట్ ఈస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆర్ మెయిన్స్ ఎగ్జామినేషన్, రోజు క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. ఒక టాపిక్ చదువుతారు, ఇమీడియట్గా దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఒక టాపిక్ చదువుతారు, ఇమీడియట్గా దాన్ని ఆన్సర్ రూపంలో పెట్టండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్తుంటాం, బాహుబలి సినిమా చూసాం అనుకోండి, అందరు బాహుబలి సినిమా చూసాం. బాహుబలిలో బల్లాల దేవుడి క్యారెక్టర్లో నటించింది ఎవరు ఆప్షన్స్ కింద ఇచ్చారనుకోండి, అది ఆబ్జెక్టివ్ క్వశ్చన్. బాహుబలిలో బల్లాలి దేవుడి క్యారెక్టర్ని వర్ణించండి అంటే మెయిన్స్ క్వశ్చన్ అవుతుంది. మీ ముందరే క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ యాజ్ మెనీ క్వశ్చన్స్ యాజ్ పాసిబుల్. మూడవది, ఈ ఎగ్జామ్ సీజన్లో క్లైమేట్ అండ్ వెదర్లో వస్తున్న మార్పులు అండ్ హెవీగా హెల్త్ మీద బర్డన్ పెట్టుకోకుండా చూసుకోండి. మరీ లేట్ నైట్స్ స్పెండ్ చేసి లేట్ ఇన్ ద మార్నింగ్స్ లేయడము, లేదంటే మరీ కాఫీలు టీలు ఎక్కువగా తాగడము, నైట్ టైమ్స్లో ఎక్కువగా చదువుకోవడము అలా చేయొద్దండి. డూ ప్రాక్టీస్ మెడిటేషన్. అట్లీస్ట్ రోజుకు 10-15 నిమిషాలు మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి. ప్రాణాయామ టెక్నిక్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అండ్ అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్, పొలిటికల్ ఆర్గ్యుమెంట్స్, స్టూడెంట్స్ ఫ్రెండ్స్ కూర్చొని పనికిరాని సమాచారం గురించి మాట్లాడుకోవడం, వాటి గురించి గొడవ పడడం, ఆర్గ్యుమెంట్స్, కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఇలాంటి అన్నెసెసరీ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వద్దండి. గ్రూప్ డిస్కషన్స్ అని చెప్పి టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. గ్రూప్ డిస్కషన్స్ పనికిరావు. గ్రూప్ డిస్కషన్స్లో ఆ గ్రూప్ డిస్కస్ చేస్తూ వేరే అంశాలకు వెళ్తుంటాయి. గ్రూప్ డిస్కషన్స్ ఎప్పుడు పనికొస్తాయంటే, కరెంట్ అఫైర్స్ విషయంలో మీరు మర్చిపోతారు అన్న విషయం మీ ఫ్రెండ్స్తో చర్చించండి, అప్పుడు మీకు గుర్తుంటాయి. అతను మర్చిపోతాను అనుకున్న విషయం మీతో చర్చించమని చెప్పండి. అలా 1-to-1 మీరు చర్చించుకోవడం గ్రూప్ డిస్కషన్. కానీ మనం ఏమనుకుంటాం, గ్రూప్ డిస్కషన్ అంటే ఒక గ్రూప్ అంతా సాయంత్రం 5 గంటలకు మీట్ అయ్యి 7:30 వరకు చిట్ చాట్ చేసి గ్రూప్ డిస్కషన్ అయిపోయిందని వెళ్ళిపోతారు. సో ఇట్ ఈస్ నాట్ ప్రొడక్టివ్. తక్కువ టైం ఉంటుంది, కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది, రిసోర్సెస్ అవైలబిలిటీ ఎక్కువగా ఉంది. సో చూస్ ది బెస్ట్ రిసోర్స్, చూస్ ది బెస్ట్ మెంటర్ ఫర్ యూ, చూస్ ది రైట్ ఐడియాలజీ అండ్ రైట్ స్ట్రాటజీ, సో దట్ త్వరగా సునాయాసంగా మీ గమ్యానికి మీరు రీచ్ అవుతారు. I wish you all the best for all the candidates who are appearing for the upcoming competitive examinations. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పారు స్టూడెంట్స్కి, విచ్ ఆర్ రియల్లీ యూస్ఫుల్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ సార్ చెప్పిన కీ పాయింట్స్ అన్ని మైండ్లో పెట్టుకుని ప్రిపేర్ అవ్వండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.